విశాఖపట్నంలోని రుషికొండని ఆనుకుని ఉన్న సౌత్ రోడ్డుని ఎంపీ భరత్ ఎమ్మెల్యేలు వంశీకృష్ణ పల్లా శ్రీనివాసులతో కలిసి ప్రారంభించారు. గత టీడీపీ ప్రభుత్వంలో రుషికొండ సౌత్ రోడ్డుని వేయడం జరిగిందని గాజువాక ఎమ్మెల్యే పల్లా శ్రీనివాసరావు తెలిపారు. వైసీపీ హయాంలో ప్యాలెస్ నిర్మాణం కోసం సౌత్ రోడ్డుని మూసివేసి ప్రజలకి అందుబాటులో లేకుండా చేశారని మండిపడ్డారు. అయితే ఎంపీ భరత్ చొరవతో రుషికొండ సౌత్ రోడ్డుని ప్రారంభించినట్లు తెలిపారు. రుషికొండ సౌత్ రోడ్ నుంచి సాగర్ అందాలు మైమర్పించేలా ఉన్నాయని ఎంపీ భరత్ అన్నారు. విశాఖ వాసులతో పాటు పర్యాటకులకు మరింత ఆహ్లాదాన్ని పంచే విధంగా ప్రభుత్వం కృషి చేస్తుందని ఎంపీ భరత్ తెలిపారు. ఈ సిటీయే కాదు, ఉత్తరాంధ్రలో నివసించే వాళ్ళందరూ వీకెండ్లో వచ్చి కొంత టైమ్స్ ఫ్యామిలీతో ఫ్రెండ్స్తో స్పెండ్ చేయడానికి ఒక అద్భుతమైన సీనిక్ వ్యూ రోడ్ ఇక్కడ తయారు చేస్తే గత కూటమి ప్రభుత్వంలో అది జస్ట్ ఒకరు లేకపోతే కొందరు ఎంజాయ్ చేయడానికి ఈ రోడ్ అంతా మూసేయడం అనేది చాలా దుర్మార్గం అండ్ మెయింటెనెన్స్ కూడా ఉండకపోవడం. సో ఇవాళ గత కొన్ని నెలలుగా దీని మీద చర్చ జరుగుతుంది. అయితే అటువైపు రుషికొండ ప్యాలెస్ని ఏం చేయాలి అనేది ప్రభుత్వం ఇంకా నిర్ణయం తీసుకోబోతుంది. అది కూడా ఓపెన్ చేసి ప్రజలందరూ చూడాలనే అభిప్రాయం ముఖ్యమంత్రి గారు చెప్పారు. ఇవాళ రోడ్ ఓపెన్ చేసాము. పల్లాగారు రావడానికి కొంచెం టైం పడితే అంతా వెళ్ళి నడిచేసి కింద దాకా వెళ్ళేసి వచ్చాం. ఎంత అందంగా ఉందంటే అసలు ఈ నెల నేను ఎందుకు ఇది చూడలేదు అని నాకు బాధగా అనిపిస్తుంది. ప్రత్యేకంగా మా యూనివర్సిటీ పిల్లలు కూడా బెనిఫిషరీస్, ఎందుకంటే ఎదురుగానే గీతం యూనివర్సిటీ ఉంది. చాలామంది పిల్లలు సాయంత్రం పూట మార్నింగ్ వాక్ అయినా ఈవినింగ్ వాక్ అయినా సరే అంటే ఎంత అన్యాయం అండి. లక్షల మంది ఎంజాయ్ చేసేది ఒకరికే చెందాలి అంటే అది ఎట్లా సమాజం ఒప్పుకుంటుందంటే సమాజం ఒప్పుకోలేదు. సో ఇవాళ ఇది ఓపెన్ చేసాము. ఇది సేఫ్గా ఉండాలి, లైటింగ్ ఇంప్రూవ్ అవ్వాలి, సీసీటీవీ కెమెరాస్ రావాలి, సెక్యూరిటీ ఉండాలి, ఇక్కడ ఏమీ ఇల్లీగల్ యాక్టివిటీస్ జరగకూడదు. సో ఇవన్నీ ఓపెనింగ్ చేస్తాము. ఎక్కడెక్కడ ఫెన్సింగ్ పెంచాలో పెంచుతాము. ఇక్కడ నుంచి ఆ బ్లూ ఫ్లాగ్ బీచ్ యాక్సెస్ ఫుల్గా ఓపెన్ చేస్తే మాత్రం ట్రాఫిక్ కూడా చాలా క్లియర్ అవుతుంది. ఎందుకంటే అటువైపు ఫ్రైడే సాటర్డే సండే ఒకటేసారి 30,000 40,000 మంది వస్తే అదంతా జామ్ అయిపోతుంది. ఓపెన్ చేయడం వల్ల త్రూ ట్రాఫిక్ ఉంటుంది. కానీ సమాజంలో కొంత బిహేవియర్ కూడా ఇంప్రూవ్ అవ్వాల్సిన అవసరం ఉంది. బ్లూ ఫ్లాగ్ అనేది చాలా కష్టంతో వచ్చిన ఒక బిరుదు. ఆ బిరుదుని కాపాడుకోవాలంటే 33 కండిషన్స్ మనం పూర్తి చేయాలి. వాళ్ళు చాలా కండిషన్స్ పూర్తి చేయడానికి అక్కడ మౌలిక సదుపాయాలు, దాంతో ఖర్చు పెట్టడానికి డబ్బులు కూడా గత ప్రభుత్వం నిర్లక్ష్యం వల్ల టూరిజంలో డబ్బులు కూడా లేని పరిస్థితి. ఈరోజు ఏదైతే రుషికొండ ఆనుకొని కొండను ఆనుకొని రుషికొండ అని పిలువబడుతున్నటువంటి ఈ కొండకి ఆనుకొని బీచ్ యాక్సెస్ రోడ్ అని ఇది గతంలో మేము అధికారంలో ఉన్నప్పుడు వేసిన రోడ్డు. కానీ గత 5 సంవత్సరాలుగా ఈ ప్యాలెస్ నిర్మాణం చేయడం కోసం ఈ రోడ్డు బంద్ చేసి ఇది ఎవరు నిర్మానుషంగా ఇదేదో రెస్ట్రిక్టెడ్ ఏరియా, ప్రొహిబిటెడ్ ఏరియా లాగా తయారు చేసి ఈ రుషికొండ అందాలని విశాఖ ప్రజలకి లేకపోతే ఈ రాష్ట్రంలో అనేక పర్యాటకులకు అందుబాటులో లేకుండా చేసినటువంటి పరిస్థితి ఉండేది. కానీ ఈరోజు మరి ఎంపీ గారు, మా గీతం చైర్మన్ గారు, విశాఖపట్నం పార్లమెంట్ సభ్యులైనటువంటి యువ నాయకులు ఆయన చొరవతో శ్రీ భరత్ గారి చొరవతో, అలాగే ఇక్కడ స్థానిక శాసనసభ్యులు గంటా శ్రీని గారు వారి చొరవతో ఈరోజు ఇక్కడ ఈ రోడ్డు ఓపెన్ చేయడం జరిగిందండి.